గురుగారు, కలియుగంలో డబ్బు ఎవరి చేత నిలవదు అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? చూడమ్మా, డబ్బు నిలుస్తుంది నిలవదు అన్నది పూర్వజన్మ సుకృతం, భాగ్య యోగం అంటారు దాన్ని. అందుకే కదూ చదువున్నా లేకపోయినా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, సంస్కారం ఉన్నా లేకపోయినా డబ్బు వాళ్ళ చేతిలో ఆడుతూనే ఉంటుంది. మంచి ఉన్నా లేకపోయినా డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలామంది ఒక ఉదాహరణ తీసుకుంటూ ఉంటారు. నేను ఎంతో పుణ్యం చేస్తున్నాను, గుళ్ళు గోపురాలు దేవాలయాలు క్షేత్రాలు హోమాలు ఉపవాసాలు ఇలా ఎన్ని చేసినా నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, కానీ మా ఇంటెదురుగా కుటుంబం వాళ్ళ పరిస్థితి చూస్తే వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేయరు, సరిగా పుణ్యకార్యాలు చేయరు, అయినా కూడా వాళ్ళకి ఏ కష్టం రాదండి, నిజంగా మంచికి రోజులు లేవండి. ఇలా ఉదాహరణ తీసుకుంటూ ఉంటారు. అది తీసుకోవడంలో నష్టం వస్తుందా లాభం వస్తుందా అన్న మాట నేను ఇక్కడ వాడను. కానీ ఒకటి, కలియుగంలో విపరీతంగా ఒక వ్యక్తికి డబ్బు వస్తుంది, లేదా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది, డబ్బు చేతిలో నిలబడట్లేదు, ఇలాంటివి మనం చూడాలంటే పూర్వ పుణ్యాన్ని బట్టి మాట్లాడాలి. ఏకకాలంలో ఒక 100 మంది పుడితే శ్రీమంతుడిగా కొంతమంది ఉంటున్నారు, కష్టాలు అనుభవించే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు, టాపర్గా చదువులో ఒక స్టేట్ ర్యాంకర్గా కొంతమంది అవుతున్నారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ పూర్వ పుణ్యాన్ని బట్టి వాళ్ళు సంపాదించుకునేటటువంటి యోగాలు. కాబట్టి కలియుగంలో డబ్బు నిలవదు, అందరూ ఆర్థిక సమస్యలు అంటున్నారు అంటే వారి యొక్క పూర్వజన్మ సుకృత యోగాన్ని బట్టి వాళ్ళు ఈ జన్మలో కర్మను అనుభవిస్తున్నారు. తద్వారానే అటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దానికి అనేక ప్రాయశ్చిత్తాలు నేను మీకు ఈగల్ మీడియా ద్వారా ఎన్నో అందించాను. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి మాసాలు, అద్భుతమైనటువంటి ముహూర్తాలు మనకు ఈ ప్లవనామ సంవత్సరంలో ఉన్నాయి. నేను మీకు ఈగల్ మీడియా ద్వారా తప్పకుండా ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి సర్వ ప్రాయశ్చిత్తాలు మీకు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.